హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండెటిపల్లి. చూడండి ఫ్రెండ్స్, నా బండికి ఇది లోగో అనమాట, ఎండి హసన్ అగ్రిటెక్ అని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఛానల్లోకి వెళ్ళే ముందుగా మనము నారైతే మాత్రం ఈరోజు కొత్తగూడానికి డైలీ ఖమ్మం నుంచి మన దగ్గర ఒక అన్న 35 కేలు పోపించుకున్నాడని చెప్పాను కదా. ఆయన డైలీ పెరుక్కుంటున్నారు. చాలామంది బాధపడిపోతున్నారు అనమాట. అసలు మనం ఏదో తక్కువకి ఇస్తున్నట్టుగా, ఆయన మనం 40 పైసలకి ఇస్తున్నాం. ఆయన ఎవరికైనా కావాలంటే మీ లోకల్ ఇవ్వమన్నాడు. మనం 80 పైసలకు కూడా ఇచ్చాం. కొంతమందికి చెప్పే ఇచ్చాం, అన్న ఇది వెరైటీ అని. కొంతమంది ఫీల్ అయిపోతూ ఉన్నారు. దయచేసి అలా ఫీల్ అవ్వద్దు. అందరం బ్రతకాలి, ఎవరు పోసిందో అమ్ముకోవాలి కదా. అట్లా ఇదైతే మాత్రం కొత్తగూడానికి దగ్గర 60 లక్షల మొక్క ఇంకా ఏదన్నా ఉంటే తీసుకుంటానని కూడా చెప్తా ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈరోజు బ్యాడగి మార్కెట్లో కూడా కొంచెం, బ్యాడగి కాదు, గుంటూరు కాదు, ఖమ్మం కాదు, ప్రతి చోట ప్రతి ఒక్క వెరైటీకి బ్యాడీ మార్కెట్లో ఒక్కొక్క వెరైటీకి 3000 పెరిగింది, 5000 పెరిగింది, 1000 పెరిగింది. రకరకాల వెరైటీలు రకరకాలుగా పెరుగుతూ ఉన్నాయి. ఇంకా మనకు గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చేసరికి 500 పెరిగింది, 700 పెరిగింది, 800 పెరిగింది, 1000 పెరిగింది. తేజాకు మాత్రమే 200 పెరిగింది. గుంటూరులో అయితేనేమి ఎక్కడైనా సరే అన్ని ఓవరాల్గా ఆర్మూరు, తేజ తప్ప అన్ని రకాలకు మంచి రేటు అయితే ఈరోజు వేయడం అయితే జరిగింది. అవన్నీ మీరు తెలుసుకోవాలంటే ఛానల్ స్కిప్ చేయకుండా చూడొద్దు, స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా ఛానల్ లైక్ చేయండి. సపోర్ట్ అయితే భారీగా చేశారు. 2 రోజులు వీడియో చేశాను, చాలా కష్టపడి చేశాను. నేను జ్వరం ఉన్నా సరే ఈ మధ్య వీడియో చేయకపోవడానికి కారణం కూడా ఫుల్ ఫీవరు. దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులతో ఈరోజు మనకు జ్వరం అనేది పోయింది కాబట్టి కొంచెం ఈ టైంలో చేయడం అనేది జరుగుతుంది. ఈ నారు పెరుగుతా కొంచెం దానివల్ల డిలే అయింది. ఈరోజు బ్యాడగి మార్కెట్కి అయితే 15,000 బస్తాలు వస్తే ఒక 10,000 బస్తాలు సేల్స్ అయినాయి ఈరోజు. ఇంకా మనకు గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చేసరికి గుంటూరు మార్కెట్లో ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో 600 బస్తాలు వచ్చినాయి ఈరోజు. వరంగల్ మార్కెట్కి అయితే 10,000 బస్తాలు వచ్చినాయి. గుంటూరు మార్కెట్కి అయితే 60,000 నుంచి 70,000 బస్తాలు రావడం జరిగింది. ఖమ్మం మార్కెట్కి అయితే మాత్రం 10,000 బస్తాలు అయితే మార్కెట్కి అయితే రావడం జరిగింది. ఇవన్నీ మీకు పూర్తిగా నేను కూలంకుషంగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా 20వ తారీఖు మధ్యలో ఖచ్చితంగా మనము 20వ తారీఖు ఖచ్చితంగా నేనైతే బ్యాడగి మార్కెట్కు మీకు పూర్తి వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి మన విషయం తెలుస్తూ ఉంటుంది. నేనేదో సొల్లు చెప్పేవాడు కావాలి బ్రదర్. నేను సమాచారం ఇస్తున్నా, అది సొల్లు అనుకుంటారా కరెక్ట్ అనుకుంటారా అనేది మీ వ్యక్తిగతం. అది నేనేమి ఎక్కడ కూడా లాభార్జన పొందట్లేదు, నేనేమి ఎక్కడ ప్రమోషన్ వీడియోలు చేయట్లేదు. నా నారు నేను నా వంతుగా నేను అమ్ముకుంటా ఉన్నాను. లోకల్ అమ్ముకుంటున్నా, ఎక్కడికి అమ్ముకుంటున్నా, ఎవరికి అవసరం పడితే నేను ఎంత తక్కువలో ఇవ్వాలో అంతనో ఇస్తూ ఉన్నాను. ఇప్పుడు అన్నది అక్కడ వాళ్ళ ఏరియాలో 60 పైసలు అంట, మన దగ్గర 40 పైసలకే ఇస్తూ ఉన్నాం. ఇంకా డబ్బీ బ్యాగ్ విషయానికి వచ్చేసరికి డీలక్స్ క్వాలిటీ, లోయెస్ట్ క్వాలిటీ 10,000 అయితే డీలక్స్ క్వాలిటీ 33,000 వేశారు. రైతు ఇచ్చాడు కూడా. ఇంకా మనకు క్లారిటీగా ఈరోజు మార్కెట్లో చాలా వరకు మంచి రేట్లే పోవడం అయితే జరిగింది. ఈరోజు రేట్ అయితే మాత్రం మంచి రేటే, 33,000 వరకు రైతు కూడా ఇవ్వడమే జరిగింది. పోయినసారి 36,000 వేసిన రైతు 35,500కు వ్యాపారస్తుడు అడిగితే 36,000కు కూడా ఇవ్వనన్నాడు. అలా చేస్తూ ఉంటారు రైతులు. 36,000 అయితే ఇస్తానని అట్లా రకరకాలుగా. అట్లా దయచేసి నాకు తెలిసి చేయొద్దని నా యొక్క మనవి. 10,000 కానించి దగ్గర 33,000 అంటే డీలక్స్ క్వాలిటీలు ఉంటే 33,000, ది బెస్ట్ క్వాలిటీ 23,000 కానించి 26,000, మీడియం బెస్ట్ 18,000 నుంచి 22,000, ఇంకా లోయెస్ట్ రకాలు 10,000 కానించి 18,000 ఇట్లా నడుస్తూ ఉన్నాయి అన్నమాట. ఇంకా కడ్డీ బ్యాడీ విషయానికి వచ్చేసరికి డీలక్స్ క్వాలిటీ 27,000, లోయెస్ట్ క్వాలిటీ 10,000 కానించి 15,000 వరకు ఒక క్వాలిటీ, 15,000 కానించి 19,000 ఒక క్వాలిటీ, 19,000 కానించి 25,000 వరకు ఒక క్వాలిటీ, 25,000 కానించి 22,000 వరకు డీలక్స్ క్వాలిటీ. 2043 డీలక్స్ అయితే మాత్రం 18,000 కానించి 18,500 వరకు మార్కెట్ నడుస్తూ ఉంది. 2043 బెస్ట్ రకాలు 12,000 కానించి 15,000, లోయెస్ట్ రకాలంటే 5,000 కానించి 10,000. 5531 విషయానికి వచ్చేసరికి ది బెస్ట్ డీలక్స్ క్వాలిటీ అంటే 10,500 కానించి 13,500, 15,000. బెస్ట్ రకాలు 10,500 కానించి 13,500 అంటే డీలక్స్ 15,000 వరకు వేస్తే, ఇంకా లోయెస్ట్ రకాలు 4,000 కానించి మనకు చాలామంది ఏమడుగుతూ ఉంటారంటే, అన్న మీరు 33,000 చెప్తున్నారు, అమ్మిందా అంటే ఎక్కడో చోట అమ్మింటుంది. అది 100 బస్తాలు వేసాడా 50 బస్తాలు వేసాడంటే వేస్తాడు పక్కాగా.
ఇప్పుడు మనం ఇంత నారు పెరిగాం, అన్ని హైట్ నారు వస్తుంది, పొట్టి నారు వస్తుంది, రకరకాల నార్లు వస్తూ ఉంటాయి. అవన్నీ భరించాలి, తప్పదు. ఇంకా 334లు సూపర్ 10లు ది బెస్ట్ క్వాలిటీ 14,000 నుంచి 15,000, డీలక్స్ ఉంటే 17,000, 553 బిఎఫ్ క్వాలిటీ అయితే 9,000 నుంచి 11,000, సీడ్ తాలు అయితే మాత్రం 6,500 నుంచి 8,500. మార్కెట్ అయితే స్టడీ, సేల్స్ అయితే మాత్రం డీలక్స్ క్వాలిటీలకు అయితే సూపర్ ఉంది. కానీ డీలక్స్ క్వాలిటీలు రైతులు ఇవ్వడానికి మొగ్గు చూపట్ల. కానీ ఖచ్చితంగా తాలు పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏసీల వాళ్ళు చేసే మోసాలు చాలా నేరాలుగా ఉంటాయి. ఎందుకంటే కొన్ని ఏసీల వాళ్ళు రకరకాల మెయింటెనెన్స్ లేకపోవడం, రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట. దయచేసి మీరు అది గమనించాలి. హైదరాబాద్ మార్కెట్కి 600 బస్తాలు వస్తే ఈరోజు తేజ క్వాలిటీ 14,000 నుంచి 19,000, 14,000 నుంచి 15,000 ఒక క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ 18,500, డీలక్స్ క్వాలిటీ 19,000. ఆర్మూర్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి 10,000 నుంచి 14,000, 10,500, 12,000, 13,000, 14,000. ఇంకా 273 కుబేరా విషయానికి వచ్చేసరికి 11,000 నుంచి 13,500, సింజంటా 5531 విషయానికి వచ్చేసరికి 11,000 నుంచి 13,500, 341లు 11,000 నుంచి 12,000, 14,000, 15,000, డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ. సూపర్ 10 క్వాలిటీ 13,000 నుంచి 15,000, ది బెస్ట్ క్వాలిటీ 16,000. తేజ విషయానికి వచ్చేసరికి 8,000 నుంచి 10,000, ది బెస్ట్ క్వాలిటీ 11,000. సీడ్ తాలు విషయానికి వచ్చేసరికి 5,000 నుంచి 7,000. హైదరాబాద్ మార్కెట్లో ఎక్కువ శాతం మాత్రం మార్కెట్ డీలక్స్ క్వాలిటీలే మార్కెట్లో నడవడం అయితే జరిగింది ఎక్కువ శాతం. ఇంకా మనకు వరంగల్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి వరంగల్ మార్కెట్లో ఈరోజు తేజ 15,500 నుంచి 18,500 వరకు ఈరోజు మార్కెట్లో వేయడం జరిగింది. 10,000 బస్తాలు వచ్చినాయి ఈరోజు. 341 క్వాలిటీ విషయానికి వచ్చేసరికి 12,000 నుంచి 16,000 వరకు మార్కెట్లో వేయడం అయితే జరిగింది ఈరోజు. వండర్ హార్ట్ విషయానికి వచ్చేసరికి 13,000 నుంచి 15,800, అగ్నిరేఖ విషయానికి వచ్చేసరికి 11,000 నుంచి 13,500, 5531 విషయానికి వచ్చేసరికి 11,000 నుంచి 13,500. టమోటా మిర్చి విషయానికి వచ్చేసరికి 23,000 నుంచి 28,000. ఈరోజు అయితే సేల్స్ సూపర్ నడిచిందంట అక్కడ. ఇంకా మనకు ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఏసీ బస్తాలు ఈరోజు 10,000 బస్తాలు వస్తే తేజ డీలక్స్ క్వాలిటీ జెండా పాట ఈరోజు 20,000, మీడియం క్వాలిటీలు 17,500 నుంచి 18,500, తాలు విషయానికి వచ్చేసరికి 9,500. ఇంకా మన గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఈరోజు గుంటూరు మార్కెట్లో 65,000 బస్తాలు వస్తే 341 విషయానికి వచ్చేసరికి డీడీలు 2043 ఇంకా కమింగ్ డేస్లో అయితే మాత్రం ఒక 2,000 పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయంట. సూపర్ 10 నెంబర్ 5 అయితే మాత్రం ఇంకో 18,000 పోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయంట. 5531 355 బ్యాడ్కి అయితే మాత్రం 160 నుంచి 170 పోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయంట. ఏసీ తేజ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి 16,000 నుంచి 19,100, సూపర్ డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం మార్కెట్ ఈరోజు టైట్ అంట గుంటూరు. ఏసీ డీడీ సీడ్ క్వాలిటీ అయితే మాత్రం 13,000 నుంచి 16,500, డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం మార్కెట్ టైటు. ఏసీ సింజంటా 5531 విషయానికి వచ్చేసరికి 12,000 నుంచి 14,500, డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం మార్కెట్ టైటు. ఏసీ రోమి 26 విషయానికి వచ్చేసరికి మనకు 15,000 నుంచి 18,200, డీలక్స్ క్వాలిటీ ఉంటే మార్కెట్ టైటు. 341 విషయానికి ప్రతి ఒక్క వెరైటీ ఈరోజు మార్కెట్ టైటు. 14,000 నుంచి 17,500, డీలక్స్ క్వాలిటీ ఉంటే మార్కెట్ టైటు. 273 కుబేరా విషయానికి వచ్చేసరికి 12,000 నుంచి 13,500, మార్కెట్ అయితే స్టడీ. ఓన్లీ 5531 ఇటువంటి రకాలకు కొంచెం బుల్లెట్లు నెంబర్ 5 విషయానికి వచ్చేసరికి 13,000 నుంచి 17,500, చూడండి చురుగ్గా పెరుగుతూ ఉంది. బంగారం విషయానికి వచ్చేసరికి 12,000 నుంచి 15,500. ఏసీ స్పార్క్లు షార్క్లు విషయానికి వచ్చేసరికి 14,000 నుంచి 17,000, మార్కెట్ స్టడీ. ఏసీ క్లాసిక్ విషయానికి వచ్చేసరికి 11,000 నుంచి 14,000, మార్కెట్ టైటు. ఆర్మూర్ విషయానికి వచ్చేసరికి 12,000 నుంచి 14,500, డీలక్స్ క్వాలిటీ ఉంటే మార్కెట్ టైటు. 355 బ్యాడ్ విషయానికి వచ్చేసరికి 12,000 నుంచి 15,500, మార్కెట్ డీలక్స్ క్వాలిటీ ఉంటే వాటికి కూడా టైటు. 334లు విషయానికి వచ్చేసరికి 13,000 నుంచి 17,500, మార్కెట్ డీలక్స్ క్వాలిటీ ఉంటే టైటు. ఏసీ 2043 క్వాలిటీ విషయానికి వచ్చేసరికి 13,000 నుంచి 17,000, డీలక్స్ క్వాలిటీ ఉంటే మార్కెట్ టైటు. ఆల్ సీడ్ క్వాలిటీలు లాస్ట్ ఇయర్ ఉంటే మాత్రం 8,000 నుంచి 11,000, సూపర్ 10 తాలు అయితే మాత్రం 5,000 నుంచి 6,500, ఏసీ సీడ్ తాలు అయితే మాత్రం 6,000 నుంచి 7,000, తేజ తాలు అయితే మాత్రం 9,500 నుంచి 11,500, ఆర్మూర్ తాలు అయితే 8,000 నుంచి 9,000. ఆల్ డీలక్స్ క్వాలిటీలు అయితే మాత్రం ఎక్కువ డిమాండ్ అయితే నడుస్తూ ఉంది. దయచేసి ఎవరు కూడా త్వరగా అమ్ముకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మార్కెట్ ఎన్ని రోజులు నిలబెడతారో
ఎక్కడ ఎంత పంట ఉండదో మనకు క్లారిటీ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రైతు మిత్రులు అదొకటి గమనించి ఖచ్చితంగా ఆ నిర్ణయం తీసుకుంటారని అయితే భావిస్తా ఉన్నాను. ఎంతో కష్టపడి మనం నారు పెంచుతున్నాం కాబట్టి ఎవరిని కూడా అవహేళనగా మాట్లాడి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. అందరూ సంపాదించుకోవాలని నర్సరీలు పెట్టారు కాబట్టి దయచేసి వేరే విధంగా పోర్ట్రేట్ చేస్తే మన నర్సరీలే దెబ్బతింటాయి. కాబట్టి అందరం కష్టపడి డబ్బులు పెట్టుబడి అందరూ పెట్టారు కాబట్టి దయచేసి వేరే వాళ్ళను కించపరిచే విధంగా మాట్లాడవద్దని నా యొక్క మనవి. ఎక్కడో చోట ఇప్పుడు మదిరలో నర్సరీలు కొట్టకపోయినాయి. కొన్ని ఏరియాలో కొన్ని రకరకాల సమస్యలతో వాళ్ళ నార్లు వాళ్ళ ఇష్టం. పుష్ప సినిమాల డైలాగ్, నా కాలు నా ఇష్టం, నా కాలు వేసుకుంటానంటూ మా నర్సరీ మా ఇష్టం, ఎంతకైనా మూకుంటాం. కొన్ని మురుగుతూ ఉంటాయి కాబట్టి అవన్నీ పట్టించుకోం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో కష్టపడి మనం చేస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మీ లైక్ అయితే నేనైతే కోరుకుంటాను. కొత్తగా చూసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు విషయం నచ్చితే మాత్రం షేర్ చేయండి. మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.